15వ సర్గము. సుగ్రీవునితో యుద్ధమునకు బయలుదేరుచున్న వాలికి అతని భార్య తార హితవచనములను నుడువుట. అంతఃపురమును చేరియున్నవాడు సహజముగా కోపస్వభావముగలవాడు అయిన వాలి మిగుల ధైర్యశాలియు తనకు తమ్ముడును అగు ఆ సుగ్రీవుని యొక్క గర్జనను వినెను. సమస్త ప్రాణులను హడలెత్తించుచున్న ఆ ధ్వనిని వినిన మరుక్షణమే అతని మత్తు దిగిపోయెను. కోపము హెచ్చెయ్యెను. పింగళవర్ణముగలవాడైన వాలి కోపముతో ఊగిపోయెను. అతని శరీరము సంధ్యాసమయమున సూర్యుని కాంతివలె ఎర్రబారి కడదప్పెను. వాలిదంతములు వికృతములై భయమును కలిగించుచుండెను. కోపకారణముగా అతని కన్నులు నిప్పులు కురియుచుండెను. ఏనుగులు పద్మములను పెకలించి వేయుటచే కేవలము తామరకాడలతో మిగిలి కాంతి తరిగియున్న మడుగువలె అతడు శోభావిహీనుడై ఉండెను. వాలి సహింపరాని ఆ సుగ్రీవుని నాదమును విని భూమిని చీల్చివేయుచున్నట్లుగా వేగముగా అడుగులు వేయిచు బయలుదేరెను. ఆ సమయమున ఆతని భార్యయైన తార భయముతో తొట్రుపడెను. పిదప ఆమె ప్రేమతో తన పతిని కౌగిలించుకుని తన అనురాగమును ప్రకటించుచూ అతనితో ఇట్లు హితవచనములను పలికెను. ఓ మహావీరా! నా ఈ మంచి మాటలను వినుము. వేగముగా ప్రవహించుచున్న నదీజలమువలే నీలో పెల్లుబుకుచున్న ఈ కోపమును ప్రాతకాలమున నిద్రనుండి లేచిన పురుషుడు రాత్రివేళ ధరించిన పూలదండనువలే త్యజింపుము. ప్రభూ! యుద్ధమున నిన్ను మించినవాడు నీ శత్రువులలో ఎవ్వడునూ లేడు. నీవు ఎవ్వరికిని తీసిపోవు. సుగ్రీవునితో రేపు ఉదయము పోరాడవచ్చును. నీవు ఇప్పటికిప్పుడు యుద్ధమునకు వెళ్ళుట మంచిది కాదు. నిన్ను ఆపుటకు గల కారణమును తెలిపెదను వినుము. స్వామీ! ఇంతకు ముందుగూడా సుగ్రీవుడు ఇచటికి వచ్చి కోపముతో నిన్ను యుద్ధమునకు పిలిచియుండెను. అప్పుడు యుద్ధమునకు వెళ్ళి అతనిని చావమోదితివి. నీ పిడిగుద్దులకు తట్టుకొనలేక అతడు మతంగవనమునకు పారిపోయెను. ఒకసారి ఓడిపోయి నీచే దెబ్బలు తినినా అతడు మరలవచ్చి నిన్ను ఆహ్వానించుచున్నాడు. దీనిని బట్టి ఇందు ఏదో రహస్యము ఉన్నట్లు నాకు అనిపించుచున్నది. మహాగర్జన చేయుచున్న సుగ్రీవుని యొక్క దర్పమును ప్రయత్నమును నాదము యొక్క తీవ్రతను బట్టి చూచినచో ఈసారి అతడు గట్టి ప్రయత్నముతో వచ్చినట్లు కనబడుచున్నది. కాబట్టి అతని ఈ ప్రయత్నమును ఒక సామాన్య విషయముగా భావింపరాదు. దానిని చులకనగా చూడరాదు. ఈ పర్యాయము పోరుసల్పుటకు వచ్చిన సుగ్రీవుడు ఒంటరివాడుగా ఎవరి అండదండలు లేకుండా వచ్చినాడని నేను తలంపను. బలమైన సహాయమును కూడగట్టుకునియే అతడు ఇట్లు గర్జించుచున్నాడు. సుగ్రీవుడు సహజముగనే తెలివిగలవాడు, కార్యకుశలుడు. వ్యక్తుల యొక్క శౌర్య పరాక్రమములను గుణగణములను లోతుగా పరీక్షింపకుండా వారితో చెలిమిచేయడు. ఓ మహావీరా! ఇది నేను ఊహించి చెప్పుచున్న మాట కాదు. ఇంతకుముందు మన కుమారుడైన అంగదుడు ప్రసంగ వశమున తెలిపిన విషయమునే మీహితముగోరి చెప్పుచున్నాను. కుమారుడైన అంగదుడు ఉపవనములో విహరించుచున్నప్పుడు మిక్కిలి విశ్వాసపాత్రులైన గూఢచారులు అతనికి ఈ వార్తను తెలిపిరి. అతడు దానిని నాతో నుడివెను. అయోధ్యకు ప్రభువైన దశరథ మహారాజు యొక్క కుమారులు రామలక్ష్మణులు, వారు ఇక్ష్వాకు వంశమునకు చెందినవారు, మహాసూరులు, రణరంగమున అజేయులుగా వాసికెక్కినవారు, శత్రువులకు ఎదిరింపశక్యముగానివారు, సుగ్రీవునకు మేలు చేయుటకై అతనికి మిత్రులైరి. శ్రీరాముడు నీ తమ్మునకు అండగా ఉన్నాడట. అతడు యుద్ధభూమియందు తిరుగులేని పరాక్రమశాలి, ప్రళయకాలమునందలి అగ్నివలే శత్రుబలములను దెబ్బతీయుటలో మిగుల సమర్థుడు. శ్రీరామచంద్రప్రభువు సాధుజనులకు ఒక మహావృక్షము వంటివాడు. మహావృక్షము తనను చేరిన వారికి మొదట తాపమును పోగొట్టును, పిదప పుష్పములను ఫలములను అందించి వారికి పరమసంతోషమును కూర్చును. అట్లే శ్రీరాముడు తనను ఆశ్రయించిన సుగ్రీవాది సాధుజనులకు మొదట అభయమిచ్చి ప్రాణభయము మొదలగు తాపములను తొలగించును, అనంతరము అన్ని విధముల తోడునీడగా ఉండి వారికి పరమానందమును గూర్చును. వాసుదేవతరుఛాయా నాతి సీత న ఘర్మదా నరకాంగారసమని సా కిమర్థం న సేవ్యతే. శ్రీ మహావిష్ణువు అనడి మహావృక్షము యొక్క నీడ మిక్కిలి తట్టుకునలేని చల్లదనమునుగాని మిక్కిలి భరింపరాని వేడినిగాని ఇయ్యదు. నరకయాతనలు అనడి మంటలను చల్లార్చును. ఆయనను శరణుజొచ్చిన వారిని నరక బాధలు తాకనైన తాకవు. కనుక ఆ పరమాత్ముని సేవింపకుండుట ఎట్లు? ఆ మహానుభావుని సేవించినచో ఇహపరలాభములు అబ్బును. గోవిందరాజీయ వ్యాఖ్య. ఆపదలలో ఉన్నవారిని అతడు రక్షించును. కష్టములలో
చిక్కులలో ఉన్నవారికి ఆశ్రయమైనవాడు, సర్వరక్షకుడుగా లోకవిఖ్యాతిని గన్నవాడు. ఆ ప్రభువు జ్ఞానస్వరూపుడు, వేదములు మొదలగు సకల శాస్త్రముల విజ్ఞానములకు కుదురైనవాడు, తండ్రియాజ్ఞను పాలించుటయందు నిరతుడు, గైరికాది ధాతువులకు పర్వతమువలే సకల సద్గుణములకు గని. ఆ రఘువీరుడు రణరంగమున శత్రువులకు జయింప శక్యముగానివాడు, సాటిలేని పరాక్రమశాలి, అట్టి మహాపురుషునితో నీకు విరోధము తగదు. సూరుడా, నా ఈ చిన్న మనవిని ఆలకింపుము. నిన్ను తప్పుపట్టుట నా ఉద్దేశ్యము కాదు. నేను నీ మేలుకొరకే చెప్పుచున్నాను, దయతో దానిని పాటింపుము. ఓ రాజా! వెంటనే సుగ్రీవుని యువరాజుగా పట్టాభిషిక్తుని జేయుట ఎంతేని యుక్తము. బలవంతుడైన శ్రీరాముని సహాయముగల నీ సోదరునితో యుద్ధమునకు దిగవలదు. ఇప్పుడు నీవు పూర్తిగా వైరభావమును విడిచిపెట్టుము. శ్రీరామచంద్ర ప్రభువుతో చెలిమి చేయుము, సుగ్రీవునకు ప్రీతిని గూర్పుము. ఇట్లు చేయుటయే నీకు క్షేమకరమని తలంతును. నీ సోదరుడైన సుగ్రీవుడు నీకంటెను చిన్నవాడు, దగ్గరకు తీయదగినవాడు. అతడు దూరముగా ఉన్నను, ప్రక్కనేయున్నను అన్ని విధములుగా నీకు అయినవాడేగదా. వాస్తవముగా అతడు నీకు ఆత్మీయుడు, ఈ లోకమున అట్టివాడు నాకు కనబడుటలేదు. కనుక నీవు అతనిని యువరాజుగా గౌరవించుట మొదలగు సత్కారములతో దగ్గరకు చేర్చుకునుము. ఈ వైరమును నీవు పూర్తిగా త్యజించినచో అతడు నీకు కుడిభుజముగా ఉండగలడు. సుగ్రీవుడు ఎల్లప్పుడునూ నీకు వినయవిధేయుడైన బంధువే అని నా భావన. నీ తమ్మునియడ నీవు సద్భావమునే చూపుము. ఇప్పుడు నీకు ఇంతకంటే మరియొక మార్గము లేదు. నాకు ప్రియమును గూర్చదలచినచో, నాకు హితమును గోరినచో ఇంతగా ప్రార్థించుచు పలుకుచున్న నా మాటలను పాటింపుము. ప్రభూ, నేను పలికిన హితవచనములను దయతో ఆలకింపుము. ఇట్లు వచించి నందులకు నన్ను కోపగింపకుము. కోసలరాజు యొక్క కుమారుడు శ్రీరాముడు ఇంద్రునియంతటి మహాపరాక్రమశాలి. కాబట్టి ఆ ప్రభువుతో యుద్ధము నీకు తగదు. తార ఇంతవరకును తనపతితో పలికిన మాటలు అతనికి హితకరములు, క్షేమదాయకములు, వినాశకాలము దాపురించియున్నందున ఆయువుమూడిన ఆ వాలికి ఆమె మాటలు ఏమాత్రమూ రుచింపలేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 15వ సర్గము.